హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా రాక్స్. ఈరోజు మీకు నేను 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పిల్లలకి రకరకాల హోమ్ సెరిలాక్స్ చేస్తారు కదా, అలానే నేను కూడా ఈరోజు వన్ టైప్ సెరిలాక్ పిల్లలకి చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మా మనవరాలకి ఇప్పుడు 6th మంత్ అన్నప్రాసన మొన్ననే అయింది కదా, అయిన తర్వాత నేను ఈ మొట్టమొదటిసారిగా ఈ సెరిలాక్ నేను తయారు చేస్తున్నాను. సెరిలాక్ హోమ్ సెరిలాక్ నేను మా పాపకు కూడా చేశాను 29 ఇయర్స్ కిందటనే. కానీ ఇప్పుడు రకరకాల మార్పులు వచ్చినాయి, రకరకాల ఐటమ్స్ వచ్చినాయి. వాటితోటి నేను చాలా ఇన్పుట్స్ తీసుకొని నాకు నచ్చిన కొన్ని పదార్థాలతోటి హోమ్ సెరిలాక్ నేను తయారు చేస్తున్నాను. మీరందరూ కూడా ఇది చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఆ సెరిలాక్ తయారు చేయడానికి మొట్టమొదటిగా కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫుల్ మకానా వచ్చేసి ఒక 40 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 3 కప్స్ అయినాయి. మీరు ఏదైనా కూడా ఈ కొలతలు తీసేసుకోండి, చాలా బాగుంటుంది. ఓట్స్ ఒక హాఫ్ కప్పు, అటుకులు ఒక హాఫ్ కప్పు, పిస్తా 12 గింజలు అలా ఉంటాయి, జీడిపప్పు ఒక 10 గింజలు, ఇది వచ్చేసి బాదాం కూడా ఒక 10-12 అలాగుంటాయి. వీటితో పాటు వాల్నట్స్ ఒక 5 వేసేసాను. బాదాంని అయితే నేను ముందుగా బాగా వాటర్లో నానబెట్టి దీని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసాను. తీసి కాసేపు ఎండకు పెట్టి ఆ తర్వాత వీటిని యూస్ చేస్తున్నాను. ఎందుకంటే పొట్టు ఉంటే న్యూ బార్న్ బేబీస్కి కొంచెం అరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నేను నీట్గా వాష్ చేసుకున్నాను. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా పాటించాలి, ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడో పడి వస్తూ ఉంటాయి, చాలా డస్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించండి. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇది తయారు చేయడానికి ముందుగా మనం ఇలాంటి ఓ దప్పం కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగిద్దాం. మొదటిగా ఫుల్ మకానా, ఇది మినిమం 20 మినిట్స్ అన్నా కూడా వేగాలి స్లో ఫ్లేమ్లో. ఆ వేగిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే అది కాస్త పౌడర్లా తయారయ్యే, అప్పుడే ఇది మనకి మంచిగా వేగిందని గుర్తు. వీటిని ఒక మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ దాకా చక్కగా వేయించుకుందాము. ఈ ఫుల్ మకానా అనేది మెయిన్గా న్యూ బార్న్స్ అంటే 6 మంత్స్ నుంచి మనం సెరిలాక్ స్టార్ట్ చేస్తాం కదా, టీత్ ఏర్పడడంలో, బోన్స్ ఏర్పడడంలో చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని వాడదాం పిల్లలు సెరిలాక్ తయారు చేయడంలో. ఎందుకు తర్వాత దీంట్లో రిచ్గా కాల్షియం కూడా ఉంటుంది, అందుకే బోన్స్, టీత్ జా ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. ఆ తర్వాత ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్య వైరల్ అయింది మంచిగా యూట్యూబ్లో. ఒకసారి అందరూ కూడా షుగర్ పేషెంట్స్ కూడా ఎవరైనా ఉంటే దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకు 6 మంత్స్ రాగానే వాళ్ళు కాస్త ఇలా ఉఫ్ అని ఊపి కొంచెం వాళ్ళు జొల్లు కార్చడము అంటారు కదా, అది స్టార్ట్ చేస్తారు 6 మంత్స్ తర్వాత పిల్లలు. అలా స్టార్ట్ చేయగానే మనం ఏం చేయాలంటే వాళ్ళకు కార్బోహైడ్రేట్స్ని అంటే పిండి పదార్థాలని అందచేయాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి కూడా ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఇలా ఒక స్టీల్ ప్లేట్లోకి వేసేసుకుందాము. వీటి తర్వాత హాఫ్ కప్ ఓట్స్, వీటిని ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలు. ఇది టీ టైం, సో నేను టీ తాక్కుంటూ ఈ పని చేస్తున్నాను. ఓట్స్ వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. మెడికల్ స్టోర్కి వెళ్తే మనకు డబ్బాలు దొరుకుతాయి, కానీ మనకు తెలీదు వాటిలో ఏం వాడతారో ఏమో, మనం ఏమీ చూసి వచ్చిండాం, వాళ్ళు చెప్పినవి మనం నమ్మాల్సిందే. సో మన పిల్లలకి మనం ఓపికగా 15 days వన్స్ ఆర్ 20 days వన్స్ చేసి పెట్టేసుకున్నామంటే హెల్తీగా అందించినామన్న తృప్తి అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా, వీటిని కూడా ఇప్పుడు నేను తీసేస్తాను. వాటి తర్వాత అటుకులు, చిన్నప్పుడు బొరుగులు పెట్టి ఊపుకొని తినండి అనేవాళ్ళు మన పెద్దలు. అలా ఉన్నా కూడా వీటిలోని శక్తి సామర్థ్యాలు, వీటిలోని కంటెంట్, వీటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ చాలా ఎక్కువ. నేను ఇంకా ఒక 2-3 రకాల సెరిలాక్స్ చేస్తానండి, అన్నీ కూడా చూపిస్తాను. మీకు ఏమైనా యూజ్ అయితే తప్పకుండా మీరు తీసుకొని మీ పిల్లలకి వినియోగించుకోండి. ఈ అటుకులు కూడా మంచి గోల్డ్ కలర్కి వచ్చేసినాయి కదా, ఇలా కంపల్సరీగా రావాలి, ఎందుకంటే పిల్లలకు కడుపు నొప్పి కానీ అజీర్తి కానీ ఏమీ చేయదు. ఇప్పుడు ఈ అటుకులను కూడా నేను తీసేస్తున్నాను. బాదాం ఫ్రై చేసుకుందాము. అది ఇలా కూడా ఓపెన్ చేసుకోండి, ఏమైనా మధ్యలో పురుగు అలా ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది. ఈ రకంగా ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. జీడిపప్పును కూడా ఇలా తుంచుకోండి, రెండిటిగా ఇలా తుంచుకుంటే మనకి ఈ మధ్యలో ఏమైనా పురుగు, ఏదైనా బూజు లాగా ఉండింటే
తెలిసిపోతుంది. పిల్లలకి ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ సిమ్ లో మనం ఫ్రై చేసామంటే ఇక నెక్స్ట్ మిక్సీకి వేసేసుకుందాం అన్నీ కలిపి. చూసారా ఇలా మెత్తగా మిక్సీకి వేసుకొని వచ్చినాను. నెక్స్ట్ ట్రిప్ కూడా మనం వేసేసుకుందాము. చూసారా స్మూత్ గా తయారైపోయింది. ఇది ఫస్ట్ ట్రిప్. రెండు కలిపి చక్కగా ఇలా కలిపేద్దాం చేత్తోని. దీన్ని కాస్త చల్లారనిద్దాము. కడాయి పెట్టేసి కొద్దిగా వాటర్ పోసేసుకుందాం ఇందులో. చాలు. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. హాట్ వాటర్ లేకేస్తే లంప్స్ ఫామ్ అవుతాయి, గడ్డలు గడ్డలు అవుతాయి కదా. సో నేను చల్ల నీళ్ళలోనే ఇలా దీన్ని చక్కగా చేసేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ బాయిల్కి పెట్టేసాను కదా. ఆ ఉడికిన అన్నాన్ని మిక్సీకి వేయడమో లేకపోతే రోట్లోకి వేసి దంచడమో ఇలా చేస్తే విషం అవుతుందని ఆయుర్వేదంలో చెప్తారు. అందుకు మనం ప్రతిదీ కూడా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా చక్కగా నానేసుకొని తర్వాత ఫ్రై చేసుకొని వాటిని బాయిల్ చేసి పౌడర్ ఫామ్లో చేసుకొని ఇస్తే మనకు మిక్సీకి వేసే అవసరం కూడా ఏమి ఉండదు. వాటర్ బాయిల్ అవుతుంది, ఇందులోకి ఇది వేసేద్దాము. మిక్సీకి వేసుకున్నాక చల్లబడిన తర్వాతనే ఇలాంటి 8 కంటైనర్స్లో చక్కగా భద్రపరచుకోండి. వీలైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా మొత్తం ఇందులోకి వేసేసాను. వేసేసిన తర్వాత చక్ అని సౌండ్ వచ్చేసింది. చూసారా ఇది ఈ మాత్రం గట్టిగా సరిపోతుంది. మనకి ఇంకా కొద్దిగా గట్టిగా కావాలంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోండి. నేను టోటల్ మీద ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను. నేను గీ ఒక చుక్క వేస్తున్నాను. దిస్ ఇస్ వెరీ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. మా పాప అయితే తింటుంది, అందుకే నేను వేశాను. చాలు. బెల్లం ఇందులోకి యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే బెల్లం యాడ్ చేసుకోండి. అది కూడా ఆర్గానిక్, మీకు నచ్చిన స్టోర్స్లో, మీకు నమ్మకమైన స్టోర్స్లో కొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి ఇచ్చేది ఏదైనా కూడా మనం కాస్త జాగ్రత్తగా ఇవ్వాలా. సో ఇప్పుడైతే నేను ఈ సిల్వర్ గిన్నెలో ఈ సెరిలాక్ని అంతా తీసుకుంటున్నాను. చూసారా ఎంత స్మూత్గా ఎంత చక్కగా ఉందో. మా చిట్టి బుడుగు దగ్గరికి వెళ్తాను తినిపించడానికి. నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సెరిలాక్తో ముగిస్తున్నాను. తర్వాత మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.